Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ లో రెండు బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు వనస్థలిపురం రావడం జరిగిందండి. వనస్థలిపురం మనకు మార్కెట్ ఉంది కానీ మార్కెట్ కి నియర్ బై అయితే టూ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. 146 స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ గా లేటెస్ట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. చూస్తారు కదా, లేటెస్ట్ గా చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 146 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి. టూ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ప్రాపర్టీని చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీస్ వనస్థలిపురంలో ఉన్నాయండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు 22.5 ఇంటూ 58.5 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా మంచి కాలనీ లొకేషన్లో అవుతుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మనకు వనస్థలిపురం మార్కెట్ పక్కకి అయితే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అని క్లియర్గా చెప్తాను. మనం లోపలికి వెళ్ళడానికి 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. మంచి ర్యాంప్ తీసుకున్నారు గ్రానైట్తో. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీనికి ఏంటంటే మనకు డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. మంచి కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చి ఈజీగా 1 lakh అయితే నడుస్తుందంట. సో మనలో ఫస్ట్ అయితే పార్కింగ్ లోపలికి రావడం జరిగింది. పార్కింగ్లో ఫస్ట్ ఎంటర్గానే మనకి ఇక్కడ బోర్ అయితే తీసుకున్నారు. బోర్ పక్కకే మనకు సంపు కూడా తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. చూసినది కంప్లీట్ కింద అయితే గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. పైన చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూసిన కదా, మంచి ఫాల్ సీలింగ్, మంచి లైట్స్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ మనకు ఒక 3 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా 3 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. ప్లస్ లోపలికి వెళ్తే ఇది కింద సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ టేక్తో అయితే ఈ డోర్స్ తీసుకున్నారండి. ప్లస్ ఈ హ్యాండిల్స్ కూడా బ్రాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వస్తే మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఎంటర్గానే ఇదైతే హాల్ అన్నమాట. హాల్ అయితే కింద కంప్లీట్ టైల్స్ తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకు విండోస్ వచ్చేసి 6x4 విండోస్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీనికి మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మన హాల్ నుంచి ముందుకు వెళ్తే ఒక కిచెన్ అయితే తీసుకున్నారు. మంచి ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, ఒక కిచెన్ తీసుకున్నారు. గ్రానైట్తో ప్లాట్ఫామ్, చుట్టూ టైల్స్, విండో కూడా UPVC విండో తీసుకున్నారు. ఇటు సైడ్ షెల్ఫ్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఒక పూజా గది కూడా ఇచ్చినారు. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఓనర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. కిచెన్ నుండి వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నా కదా, డోర్ నుంచి మనం ఇక్కడికి వస్తే ఇది ఇట్లా ఖాళీ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తానండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగా తీసుకున్నారు. ఈ ఏరియాలో 12,000 to 15,000 రెంట్ సింగిల్ బెడ్రూమ్కే వస్తుందంట. ఇప్పుడు మనము బెడ్రూమ్కి వచ్చామండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, పెద్ద బెడ్రూమ్, మంచి ఫాల్ సీలింగ్, 5x4 UPVC విండోస్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇంకా ఇక్కడ బీర్వా ప్రొవిజన్. ఇదే కాకుండా అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా విండో ప్లస్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోరు ఎవ్రీథింగ్ మనకైతే ఇవ్వడం జరిగిందండి. ఓనర్ కోసం అయితే ఒక రేంజ్లో కట్టినారండి. పైకి వెళ్ళి చూస్తే మీరే అవాక్ అయిపోతారు. అంత మంచి ప్రాపర్టీ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ మనకు 90 to 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అయితే పోతుందంట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇదేంటంటే విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉందండి. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదన్నమాట. అంత దగ్గరలో అయితే ఉందండి. వనస్థలిపురం మార్కెట్ దగ్గరలో ఉందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్ వనస్థలిపురం మార్కెట్ నుంచి. మనం పైకి ఎక్కడానికి 3.5 feet స్టెప్స్, స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా కింద తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి గ్లాస్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక స్టీల్ రాడ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీ చుట్టూ హౌజెస్ అండి. ఇది మంచి కాలనీలో 2 houses అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. చాలా బాగుంది. పైన ఒకసారి చూడండి,
పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అన్నమాట. ఇది నార్త్ ఫేసింగ్ అండి, ఇది సింహద్వారం అన్నమాట, నార్త్ ఫేసింగ్. డోర్స్ కూడా మనకి ఏంటంటే ఇండియన్ టేక్తో డోర్స్ తీసుకున్నారు, చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. చుట్టూ మనకు ఐరన్ గ్రిల్స్ పెట్టినారు, గ్లాసెస్ పెట్టినారు. అదే కాకుండా మనకి ఇక్కడ ఒక 2.5-3 ఫీట్ గల్లీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారు, చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. చుట్టూ మంచి టైల్స్ కూడా పెట్టినారండి లేటెస్ట్గా. స్విచ్ బోర్డ్స్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది ఎల్ షేప్ హాల్ అనమాట. అంటే మన ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ వస్తే కూర్చోడానికి ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. ప్లస్ ఇక్కడ ఒకటి ఆర్చ్లా పెట్టేసేసుకుంటే ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, చూడండి లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ముందుకు వస్తే ఇది వచ్చేసి మెయిన్ హాల్ అనమాట. మెయిన్ హాల్ ఇది. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4x4 విండో కూడా తీసుకున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి టైల్స్తోని ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, మనకు సిట్టింగ్ ఏరియా సపరేట్ ఫాల్ సీలింగ్, మెయిన్ హాల్లో కూడా సపరేట్ ఫాల్ సీలింగ్, చాలా బ్యూటిఫుల్గా మంచి థీమ్తో అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా, పెద్దగా, పొడుగ్గా మంచిగా ఇచ్చినారు. చుట్టూ టైల్స్, మంచిగా విండో, అదేవిధంగా షెల్ఫ్స్, అదే కాకుండా లో రూఫ్ కూడా ఇచ్చినారండి. 100% వాస్తునైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ ఇచ్చినారండి. బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్. చుట్టూ కూడా చూడండి మంచి గ్రీనరీ ఉంది, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి వనస్థలిపురం మార్కెట్ పక్కకే ఉందండి. ఒకసారి మీకు ఏంటంటే పూజ గది కూడా చూపిస్తానండి. మనకు కిచెన్ పక్కకే పూజ గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఒక ఫ్యామిలీ మంచిగా కలిపేటట్టు ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా కింద టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మంచి 5x6 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. మంచిగా పై వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మన గ్రీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచిగా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వచ్చేసి వనస్థలిపురంలో ఉందండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చూపించిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. మన చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా విండో కానీ, గ్రీజర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్ అయితే తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. విండో విషయానికి వస్తే 4x4 విండో కూడా తీసుకున్నారు. చాలా మంచి కాలనీలో మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్. దీని లొకేషన్ వచ్చేసి మనకు వనస్థలిపురం మార్కెట్ నియర్ బై అనమాట. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనం ఫస్ట్ టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తారండి. పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ 3.5 స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇట్లా విండోస్తో డోర్స్ తీసుకున్నారు. అదే కాకుండా మనం వర్షం రాకుండా స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, హెడ్ రూమ్ తీసుకున్నారు. ఇప్పుడు మనము పైకి అయితే రావడం జరిగింది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మొత్తం కాలనీ అండి. హైఫై కాలనీస్ అన్నీ చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి వనస్థలిపురంలో ఉందండి. ప్రాపర్టీ 146 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. 22.5 × 58.5 డైమెన్షన్స్. నార్త్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. 2200 SFT అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. పైకి వాటర్ తీసుకుంటే ఒకటి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ కోసం మనకైతే ట్యాంకర్స్ కూడా పెట్టారు. కింద ఫ్లోరింగ్ చూడండి, ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయితే చేపించడం జరిగిందండి. అదేవిధంగా పిల్లర్ సైజ్ తీసుకుంటే దీనికి G+1 పర్మిషన్ ఉంది. బట్ ఇంకో 2 ఫ్లోర్స్ కూడా వేసుకునే విధంగా పెద్ద పిల్లర్ అయితే తీసుకోవడం జరిగింది. 2 ప్రాపర్టీస్ అండి. ఈ ప్రాపర్టీ పక్కకే ఉన్న ప్రాపర్టీ 2కి అయితే సేల్ ఉన్నాయి. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ప్రైస్, ఎవ్రీథింగ్ సేమ్ అన్నమాట. ప్రాపర్టీ నియర్ బై మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ హైవేకి జస్ట్
1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అదేవిధంగా మనకు సాగర్ హైవే కూడా నియర్ బై ఉందన్నమాట. రెండింటికి మధ్యలో ఉంది. సో మీకు ఇక్కడికి ఏంటంటే బస్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,65 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కానీ నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ ఎవరు కూడా లేరండి. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే దీనికి సంబంధించిన లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తారండి. డైరెక్ట్ మీరు లైవ్లో వచ్చేసి ప్రాపర్టీని చూసుకొని మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.